మీరు ఎప్పుడూ రూల్స్ని బ్రేక్ చేస్తూనే ఉన్నారు ట్రేడింగ్లో, అయితే ఈ సింపుల్ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి, చాలా బెటర్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ సెట్ చేయండి. సిస్టంలో స్టాప్ లాస్ సెట్ చేయాలి, మన మైండ్లో కాదు. సో మీ ట్రేడ్ తీసుకోగానే ఆ స్టాప్ లాస్ సిస్టంలో సెట్ చేసేయాలి. మైండ్లో ఉంటే మనము దాన్ని ఎగ్జిక్యూట్ చేయం, అదే సిస్టంలో ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సిస్టమ్ స్టాప్ లాస్ని ఎట్టి పరిస్థితుల్లో మూవ్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే పొజిషన్ సైజ్ని తగ్గించాలి. మనం రూల్స్ని ఎందుకు బ్రేక్ చేస్తామంటే యాంగ్జైటీ వల్ల. సో వన్స్ మనకి యాంగ్జైటీ ఎక్కువైపోయినప్పుడు మనము స్టాప్ లాస్ని మూవ్ చేయడం, ఎందుకంటే లాస్ తీసుకోలేము. సో లాస్ బుక్ చేసుకోకూడదు కాబట్టి స్టాప్ లాస్ని మూవ్ చేస్తే మేబీ మనకి అనుకూలంగా రివర్స్ అవుతుందేమో మార్కెట్ అన్న ఆశతో అలానే పెట్టుకుంటాం. సో ఈ యాంగ్జైటీ తగ్గాలంటే ఫస్ట్ పొజిషన్ సైజ్ తగ్గాలి. సపోజ్ మీరు 10 lakhsతో ట్రేడ్ చేశారనుకోండి, 5% లాస్ అంటే మీకు 50,000. సో 50,000 లాస్ అయితే మీకు యాంగ్జైటీ అయిపోవచ్చు. సపోజ్ మీరు 5 lakhsతో ట్రేడ్ చేశారనుకోండి, అంటే ఆ రోజు 5 lakhsకి పొజిషన్ తీసుకున్నారనుకోండి, 25,000 ఉంటుంది. 1 lakhతోనే ట్రేడ్ చేస్తున్నారనుకోండి, 5,000 ఉంటుంది. 5,000 లాస్ అంటే మనం తీసుకోవచ్చు. సో మనకు యాంగ్జైటీ రాదు, రూల్స్ బ్రేక్ చేయం. సో ఇలా మీరు ఎంత లాస్ అయితే తీసుకోగలరో ట్రేడ్ తీసుకోకముందే ఆలోచించి మనం ఎంత లాస్ అయితే యాక్సెప్ట్ చేయగలమో అంత పొజిషన్సే తీసుకోవాలి. ఫైనల్గా హై కన్విక్షన్ బెట్స్. మీరు ట్రేడ్ తీసుకోకముందే ఇది హై కన్విక్షన్ అంటే మీరు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ట్రేడ్ తీసుకోకముందు అంటే మీరు బై తీసుకోవాలంటే అప్ ట్రెండ్లో ఉండాలి మార్కెట్, ప్రైస్ యాక్షన్ మూవింగ్ యావరేజెస్ పైన ఉండాలి. ఇలా మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని వాటిల్లో అట్లీస్ట్ ఒక 10 రూల్స్ కనుక ఉంటే 8 కనుక టిక్ అయినాయంటే అప్పుడు హై కన్విక్షన్ బెట్. అట్లీస్ట్ 80%, లేదు 8 కన్నా ఎక్కువ అయినాయి, 9, 10 అయితే ఇంకా మంచిది. సో అలాంటి హై కన్విక్షన్ బెట్సే తీసుకోవాలి, కానీ తక్కువ లో కన్విక్షన్ ఉండేటి 50-50 ఉండేటి ఇలాంటి బెట్స్ తీసుకుంటే మనం ఖచ్చితంగా రూల్స్ బ్రేక్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన కన్విక్షన్ ఉండదో మనం రూల్స్ బ్రేక్ చేస్తాం. సో హై కన్విక్షన్ బెట్స్ మాత్రమే తీసుకోండి, రూల్స్ని ఫాలో అవ్వండి.